సముద్రాన్ని దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వానరాలు కోట్ల మంది దాటేశారు. కానీ సముద్రం లోతు ఎంత అని అడిగితే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎవరు చెప్పాలి? అద్భిర్వానర అలంఘిత భటై కింతత్ర గంభీరత. అద్భిర్లంఘిత వానర భటై. కోతుల చేత దాటబడింది సముద్రం. కోతులన్నీ దాటేశాయి. కానీ దాటిన కోతులు దాని మెజర్మెంట్ ఇంతండి ఇంత లోతండి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎవరు చెప్తారు? ఆ పాతాల పీవరతను జానాతి మంథాచలః అంటారు. మందర పర్వతం ఉందే, ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలికారు కదండి. అందువల్ల సముద్రం లోతు ఎవరికి తెలుస్తుంది? మందర పర్వతానికి తెలుస్తుంది తప్ప. ఎందుకంటే మునిగి ఉంది కదా. పై పైన ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? నడిచిన వాళ్ళకి, రాళ్ల మీద వాళ్ళకి తెలియదండి లోతు. బాగా మునిగిన వాళ్ళకే తెలుస్తుంది. మనం కూడా వచ్చే సంవత్సరం నుంచి భాగవతంలో మునుగుదామా? బాగా మునుగుదాం, అందులో అవగాహిద్దాం. భాగవతం అలా వినాలని ఇప్పటి నుంచి అనుకుంటే చాలండి. నిన్న మీకు చెప్పాం, అలా వింటా అనుకుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళందరి యొక్క శ్రవణ పుటాలలోకి వెళ్ళిపోతాడు. చివరి ద్వారా లోపలికి హృదయంలోకి సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చు శుశ్రూష. శ్రోతమిచ్చ శుశ్రూష. శ్రోతుం ఇచ్చ అంటే వినాలనే కోరిక. కోరుకుంటే చాలు, వినడం కాదు. శ్రోతమిచ్చా శుశ్రూష. ఆ కోరికుంటే చాలు కృష్ణుడు సద్య వెంటనే వచ్చి వాళ్ళ హృదయాల్లో అలా కూర్చుంటాడు. ఎంత గొప్పతనం చూడండి.